నమస్తే వెల్కమ్ సినిమా రివ్యూస్ అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెళ్ళి ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే కల్కి మూవీ నుంచి అన్నమాట. సో కల్కి మూవీకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చాలా మటుకు ఎండ్కి ముంగడికి అవుతున్నాయి భయ్. ఇక్కడ 10 రోజులకు చూసుకుంటే ఇక్కడ మనకి చాలా మందికి తెలిసిన కాడికి చూసుకుంటేనేమో అఫీషియల్గా వైజయంతి మూవీస్ వాళ్ళు అయితేనేమో 700 crores దాకా ఎక్సైడ్ అయిందనేసి మన వాళ్ళు అంటారు. అండ్ దాని తర్వాత మన వాళ్ళు కొన్ని ట్రాక్ చేస్తుంటారు కదా, ఏ మూవీ ఎంత కలెక్ట్ చేసింది ట్రాకర్స్ లేకపోతే మార్కెట్ అనలిస్టులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రము 700 కాదు 677 అనేసి కొందరు అంటారు అండ్ 680 అనేసి అయితే కొందరు అంటారు. సో దగ్గర చూసుకుంటే 20 నుంచి 22 కోట్లు ఓవరాల్గా చెప్పుకుంటే 20 కోట్ల డిఫరెన్స్ ఉందన్నమాట. ఇది ప్రొడ్యూసర్స్ నుంచి ఈ ట్రాక్ చేసే వాళ్ళ నుంచి కూడా. సో ఇది కొంచెం క్లాష్ లాగా అనిపిస్తుంది బై. సో పెద్దగా డిఫరెన్స్ కాకపోవచ్చు, లేకపోతే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ కూడా ఉండిండొచ్చు బై. సో ఎక్కడ ఎన్కి ముంగడికి అవుతుందో కన్ఫర్మ్ కాగలి, ఇదైతే ఇక్కడ కొంచెం ఎన్కి ముంగడికి అయితే అవుతుంది. సో ఒకవేళ ఇట్లా సింపుల్గా చెప్పుకోవాలంటే రౌండ్ ఫిగర్ మనం 700 పెట్టుకున్నా సరిపోతాయి అనేసి అయితే ఒక అప్డేట్ చేశాను. సో బై నెక్స్ట్ చూసుకుంటే రాజ్ తరుణ్ గారి నుంచి అన్నమాట. సో రాజ్ తరుణ్ గారు తిరగబడరా సామి అని వీళ్ళు మన ట్రైలర్ అయితే రిలీజ్ చేసారు. నాకైతే కొంచెం ఏంద్రా నాకు డిఫరెంట్గా అనిపించింది, యూనిక్నెస్ అయితే ఉందన్నమాట. రాజ్ తరుణ్ గారికి చాలా రోజుల తర్వాత మంచి డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ టైటిల్లో చూసుకుంటే మాత్రము మనకి రాయలసీమ స్లాంగ్ అన్నట్టు నా సామి అంటారు కదా, పుష్ప వైబ్స్ లాగానే అనిపించింది. అండ్ ఆల్సో ఫాంట్ కానీ అవి కానీ కొంచెం చూస్తే ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్టయితే అనిపిస్తుంది ముందు నుంచే. అండ్ అక్కడక్కడ కొంచెం స్లో పేజ్ లాగా అనిపించింది ట్రైలరు, కానీ ఇప్పటికీ ట్రెండింగ్లో అయితే ఉంది బై. ఫ్రెష్ అవ్వాలనేసి అయితే మన వాళ్ళు అఫీషియల్ యూట్యూబ్ నుంచి కూడా మంచి మార్క్ అయితే వచ్చింది. కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది, ట్విస్ట్ కొంచెం అక్కడక్కడ రివీల్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఒకవేళ ఇట్లా చూడండి బై, మంచిగా ఉంది. నాకైతే రాజ్ తరుణ్ గారి ఇది ఒక కొంచెం హైప్ ఇంకొంచెం ఎలివేట్ చేస్తానేసి అయితే అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నందమూరి కళ్యాణ్ రామ్ గురించి అమ్మడం. అతని నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే NKR22 ఏదైతే బింబిసారా ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన ప్రీక్వల్ అనమాట. సో సీక్వల్ కాదు, సీక్వల్ అంటే ఉన్న మూవీకి దాని కంటిన్యూస్ స్టోరీ ఉంటుంది. ఇది దాని వెనకాల జరిగిన స్టోరీ అనుకోవచ్చు. సో ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే సో మోస్ట్లీ రాజుల బ్యాక్గ్రౌండ్తో పాటు సో ఇక్కడ పోస్టర్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఇక్కడ కొంచెం డార్క్ లాగా అయితే కనిపిస్తుంది. మొత్తం సోల్జర్స్ వస్తారు, ఏనుగుల అవన్నీ ఉన్నాయి. సో మోస్ట్లీ రాజుల సైడ్ ఏమంటారు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ వస్తున్నాయని అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. అప్కమింగ్లో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే ఇట్లా అప్డేట్ చేస్తాను మేము. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కుబేరా మూవీ నుంచి అన్నమాట. సో రష్మిక మందన గారిది ఫస్ట్ లుక్ అనుకుంటే డైరెక్ట్ యాక్షను, ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా మంచి చూపించారు. సో ఒక వీడియో క్లిప్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ లుక్లో మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. రష్మిక మందన గారు ఇది పైసలు దొంగతనం చేసుకొని తీసుకోబోతున్నట్టు చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే మంచిగా అనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచి యాక్టర్స్ ఉన్నారు, ధనుష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, ఇప్పుడు రష్మిక మందన గారు ఉన్నారు. డిఫరెంట్ వైబ్ అయితే అనిపిస్తుంది, డిఫరెంట్ చూపించారు. ఇప్పుడు ధనుష్ గారిదేమో కంప్లీట్ బిచ్చగాడు ఉన్నాడు అండ్ నాగార్జున గారిదేమో పైసలు అన్నట్టు చూపించారు. ఇప్పుడు రష్మిక మందన గారు సూట్ కేసుల నిండా పైసలు పట్టుకొని పోతారు, పైసలు అన్నట్టు చూపించారు. సో డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ జానర్స్. కుబేరా మూవీ కోసం అయితే వెయిటింగ్ బై. నాకైతే ఇంట్రెస్ట్ అయితే బాగా హైప్ అయితే వస్తుంది, ఎలా ఉంటుంది మూవీ ఏందనేసి వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ చూసుకుని కల్కి మూవీ నుంచి ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏంటంటే బై అఫీషియల్గా నాగశ్విన్ వాళ్ళ రీసెంట్గా ఇంటర్వ్యూ అయింది కదా. సో కల్కికి సంబంధించిన సీక్వెల్స్ అయితే వస్తున్నాయి. సో కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే ఒక అప్డేట్లో పాయింట్ అయితే ఏంటంటే బై ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూట్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ మేబీ సమ్మర్ లోపల అంటే జూన్ జూలై లోపల లేకపోతే ఏప్రిల్ లోపల ఇట్లా సెకండ్ పార్ట్ లేకపోతే సీక్వెల్ ఏదైతే ఉందో అఫీషియల్గా థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా వచ్చేస్తా అంటారు. సో ఆబ్వియస్గా ఉండదు బై, మోస్ట్లీ అనుకుంటాం కానీ ఎగ్జాక్ట్ కాదు. ఎందుకంటే పుష్ప కానీ వేరే మూవీస్ కానీ చూసినాం కదా, ఒక టైం సెట్ చేస్తారు, దానికి ఒక 2-3 నెలలు అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఆబ్వియస్గా. మేబీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ కల్లా రావచ్చు. తర్వాత
యానిమీ సైడ్ చూసుకుంటే మాత్రమే గిల్టీ గియర్ స్ట్రైవ్ డ్యూయల్ రూలర్ యానిమీకి సంబంధించిన టీజర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఇక్కడ గమనిస్తే వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మ్ చేసిరు 2025లోనే ఇది వస్తుందనేసి అయితే కన్ఫర్మేషన్స్ అయితేనే. ఒకవేళ కూడా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా యానిమీ మీద ఇట్లా ఈ న్యూస్ అప్డేట్ మీకు యూస్ఫుల్ అవ్వచ్చు. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే బ్యాట్మ్యాన్ నుంచి అన్నమాట. సో బ్యాట్మ్యాన్ వర్సెస్ యాకుజా లీగ్ ఫిల్మ్ సీక్వెల్ అయితే రివీల్ అయిపోయింది అన్నమాట. ట్రైలర్ వచ్చేసింది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనం ఫ్యూచరిస్టిక్గా చూపించారు అన్నమాట. సో కొంతమంది క్యారెక్టర్స్ని అయితే రివీల్ చేయను, కానీ మంచిగా ఉంది. యాకుజా ఏదైతే ఉందో మంచిగా అనిపించింది. కొన్ని క్యామియోస్ బాగా అనిపించినాయి, లైక్ ఫ్లాష్ ఇది యాక్వామ్యాన్ అది బాగుంది. అండ్ మన వాళ్ళు టైం ట్రావెలింగ్ చేస్తున్నట్టు కూడా ట్రైలర్లో చూపించేసారు. సో ఆల్వేస్ కంపల్సరీ చూపించాల్సింది అనుకోండి. సో చాలా రోజుల బ్యాట్మ్యాన్ నింజా మూవీతో పాటు అయితే వస్తున్నాం. ఎవరైతే బ్యాట్మ్యాన్ ఫ్యాన్స్ ఉంటారో, యానిమీ ఫ్యాన్స్ ఉంటారో, ఈ రెండింటిని కలిపి చూడాలనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక పండుగ అనుకోవచ్చు. అండ్ ఇవాళ నా మూవీ న్యూస్ అప్డేట్స్ అమ్మడమే మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.